రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడిగితే జనాలు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళేస్తారు అంటూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దస్తగిరి. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక పులివెందుల నియోజకవర్గంలో వెళ్ళి ఓట్లు అడిగితే జనాలు జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళేస్తారు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దస్తగిరి. ఆయన వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు సార్? వాస్తవంగా ఈ దస్తగిరి ఎవరతను? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వన్ ఆఫ్ ది అక్యూజ్డ్, కీలకమైన ముద్దాయి. అతను హత్యకు నేను పాల్పడ్డాను, నాతో పాటుగా వీళ్ళందరూ కూడా ఉన్నారు అని చెప్పని వాళ్ళ సిబిఐకి అప్రూవర్గా మారాడు. అప్రూవర్గా మారి అసలు సిసలు సూతదారులు ఎవరు, పాతదారులు ఎవరు, డబ్బు పంపిణీ ఎవరి చేతి మీదుగా జరిగింది, తనకెంత ముట్టింది, మిగిలిన వాళ్ళకి ఎంత ముట్టింది అని చెప్పని, లోగుట్టు పెరుమాళుక అని చెప్పని ప్రజలకి తెలియని చాలా సత్యాలను బయటపెట్టాడు. మాస్కులు కప్పుకొని పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్న చాలామంది నిజ స్వరూపాలని నగ్నంగా బయట నిలబెట్టాడు అతను. కాబట్టి వాళ్ళ వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకత్వానికి, వైసీపీ అధినేతకు కూడా అతనంటే కంటగింపు. నిజం నిష్ఠూరంగా ఉంటుందని చెప్పని ఇవాళ అతను నిజాలు మాట్లాడుతున్నాడు కాబట్టి అది వీళ్ళకి నిష్ఠూరంగా, కష్టంగా ఉంటుంది. భరించలేకపోతున్నారు, సహించలేకపోతున్నారు. పెద్ద మనుషులుగా దశాబ్దాల తరబడి రాష్ట్రం మీద ఒక ముసుగేసుకొని చాలామనే వాళ్ళు మిగిలిన అందరూ వాళ్ళ మీద దాడులు చేస్తుంటే వాళ్ళు బాధితులు అని చెప్పని ఒక విక్టిమ్ కార్డు ప్లే చేసి ప్రజల్లో సానుభూతి ద్వారా ఓట్లు రప్పించుకొని నాయకులుగా చలామణి అవుతున్నాళ్ళు. వీళ్ళు బాధితులు కాదు, వీళ్ళ క్రూరత్వం ఇది, వీళ్ళే వీళ్ళ చిన్నాయన హత్యకు బాధ్యులు, వీళ్ళ ప్రోద్బలంతో, వీళ్ళ సహకారంతో, వీళ్ళ అండదండలతో, వీళ్ళ రిసోర్సెస్ తోటే ఈ హత్య జరిగింది అని చెప్పిన అతను పులివెందుల మేజిస్ట్రేట్ గారి దగ్గర ఇచ్చిన 164 స్టేట్మెంట్ నేపథ్యంలో ఇవాళ అక్కడ పెద్ద మనుషులుగా చాలామంది అవుతున్న చాలామంది ఇవాళ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. కడప ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఇవాళ హత్య కేసులో అక్యూజ్ నెంబర్ 8గా ఉన్నాడు అని అంటే 100కి 100 దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంటే కారణం. దాని దృష్ట్యానే అతని మీద దొగ్ధతోటి, కంటగింపుతోటి ఇవాళ అతని మీద రకరకాల కేసులు పెడతా ఉన్నారు, వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, అతను హత్య చేస్తారు అని చెప్పని కూడా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ కేసుకు సంబంధించిన కీలకమైన సాక్షులు కొంతమంది అనుమానాస్పద మరణాలు పొందారు. ఆ కేసులో ప్రశ్నించబడాలి అనుకున్న చాలామంది, అంటే మామూలుగా మనం మిడిల్ డ్రాప్ అంటాం, ఆ టైప్లో సడన్గా వాళ్ళ జీవితాలు ఛాలెంజ్ చేశారు, సహజ మరణాలుగా చిత్రీకరించబడ్డాయి. ఇటువంటి సందర్భంలోనే ఒక చిన్న వ్యక్తి అతను ఈ కేసులో ఎప్పుడైతే అతను అక్యూజ్డ్గా ఉండి నాకు ₹1 ముట్టిని, నా డబ్బులు ఇంత పలానా దగ్గర దాచాను అని చెప్పి నా డబ్బు కూడా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఇవాళ సంఘటనలో అతను పాల్గొన్నది నిర్ధారణ అయింది. ఫోరెన్సిక్ ఎవిడెన్సెస్, సైంటిఫిక్ ఎవిడెన్సెస్ అతని పాత్రను నిర్ధారించినాయి. కాబట్టి అతను మాట్లాడే ప్రతి మాటకి వెయిటేజ్ దొరికింది. సిబిఐ అతను అప్రూవర్గా కన్సిడర్ చేసింది, న్యాయస్థానం ఆమోదించింది. అతను అప్రూవర్గా కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు వరకు మిగిలిన అక్యూజులు పోరాటం చేశారు. చేసిన వాళ్ళకి వెసులుబాటు దక్కల. ఇటువంటి సందర్భంలోనే వేరే కిడ్నాప్ కేసులు బనాయించి అతన్ని 3 నెలలుగా జైల్లో ఉంచారు. నన్ను జైల్లో కూడా అంతమొందిస్తాము అని చెప్పని బెదిరించారు, నన్ను ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు, నా భార్య దగ్గరికి వెళ్ళి బెదిరించే ప్రయత్నం చేశారు అని చెప్పని నేను అతను జైలు నుంచి బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మాట్లాడింది తీరు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతా. గతంలో కూడా మాట్లాడాడు అతను జగన్మోహన్ రెడ్డి గారిని. జగన్మోహన్ రెడ్డి నా ప్రాణానికి ఏదైనా ప్రమాదం ఎదురైతే జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అని చెప్పని 100కి 100 ఇవాళ ఆ కేసులో అక్యూజ్డ్గా ఉన్న వాళ్ళని కాపాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల జరుగుతుంది. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కేసు విచారణకు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కేసుని వాళ్ళ తెలంగాణకు బదిలీ చేయించుకున్న తీరు చూసాం మనం. అంటే సొంత చిన్నాన్న హత్య గావింపబడితే ఆ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముద్దాయిల పక్షాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడుతున్నాడు. కేసు విచారణ వేగవంతం కాకుండా ఆయన ప్రతిబంధకాలు సృష్టిస్తున్నాడు. సొంత చిన్నాన్న కుమార్తెకి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం లేక ఆయన ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే విచారణతో వీలు కాదు అని చెప్పని ఆమె సిబిఐ విచారణ తెచ్చుకోగలిగింది. సిబిఐ విచారణకు కూడా
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుంది అని చెప్పని చివరికి సుప్రీంకోర్టు ద్వారా వెసులుబాటు కల్పించుకొని తెలంగాణకు బదిలీ చేయించుకోవడం జరిగింది. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల చిన్నాన్న కుమార్తె మీద కేసులు నమోదైనవి, సిబిఐ అధికారుల మీద కేసులు నమోదైనవి. ఈరోజు దస్తగిరిని బెదిరించి సిబిఐ అధికారులు బెదిరించడం వల్ల దస్తగిరి ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది అని చెప్పని అతను సత్యమణి చేత చెప్పించే ప్రయత్నం చేశారు. ఈ వాస్తవాలన్నీ అతను వాళ్ళ మీడియాకి వచ్చి మాట్లాడుతున్నాడు. కాబట్టే అతను నేను తప్పు చేశాను కాబట్టే పశ్చాత్తాపడి వాళ్ళ నేను అప్రూవర్గా మారానని చెప్పని అడ్మిట్ అవుతున్నాడు. అతను నేను అమాయకుడిని ఆణిముచ్చానని చెప్పని చెప్పుకోవట్లా. నేను హత్యలో పాల్గొన్నా, నాకు డబ్బులు ఇచ్చింది వీళ్ళు, నన్ను ప్రేరేపించింది వీళ్ళు అని చెప్పని బాహాటంగా మాట్లాడుతున్నాడు. అతను వాస్తవాలు వెల్లడిస్తున్నాడు కాబట్టి ఇవాళ అసలు సిసలు ఇంటి దొంగలకి కంటగింపుగా ఉంది. అతన్ని తమకున్న అధికారాన్ని అడ్డుపెట్టి, అంగబలాన్ని అడ్డుపెట్టి, అర్ధబలాన్ని అడ్డుపెట్టి అతన్ని వేధింపులకు గురి చేయాలని చూస్తూ ఉన్నారు, ప్రలోభ పెట్టాలని చెప్పని చూస్తున్నారు, మాట మార్పించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. అతను ఏ స్థాయిలో కూడా వీళ్ళ ప్రలోభాలకు లొంగట్లా. కాబట్టి జైలు పాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. కానీ అతనికి ఏదైనా ప్రాణాలకు హాని తలపెడితే బాధ్యులుగా వీళ్ళే మారతారు. కాబట్టి వాళ్ళ అతన్ని ప్రాణాలతో వదిలేసి అతన్ని అన్ని విధాల ఒత్తిడికి గురి చేసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ నాకు తెలిసి నిన్న అతని ప్రెస్ మీట్ విన్న తర్వాత ఏ స్థాయిలో కూడా వీళ్ళ ప్రలోభాలకు అతను లొంగే పరిస్థితి కనపట్టాల. అతని మైండ్ గేమ్ అతని దగ్గర వర్కౌట్ అయ్యే పరిస్థితి కనపడతలా. అతను అవినాష్ రెడ్డికి అలాగే జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డికి అయితే నీ ఇంటి పక్కనే ఉంటా, నేను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కూడా సవాల్ విసిరారు. ఆయన ఎక్కడ భయపడినటువంటి దాఖలాలు అయితే కనపడట్లేదు. ఇవాళ మనం లారీల మీద ఒక కొటేషన్ చూస్తాం, రోడ్డు మీద ట్రాఫిక్లో బురీ నజర్ వాలే తెర మూకాల అని చెప్పని రాసి ఉంటుంది. అంటే చెడ్డ చూపు కలిగిన వాడా నీ మొహం నలుపు అని చెప్పని. ఇవాళ అతను చిన్నవాడే, కానీ ఈ పెద్దవాళ్ళుగా చాలామంది అవుతున్నా, చట్టసభలకు ఎన్నికైనా, వివిధ హోదాల్లో ఉన్న అధికారపు పదవులు అనుభవిస్తున్న వాళ్ళకి నిజాయితీ నిబద్ధత లేవు కాబట్టి, వాళ్ళ మీద వాళ్ళ నేరారోపణలు ఆరోపించబడ్డాయి కాబట్టి, కేసులు అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి, ఇవాళ బెయిల్ మీద తిరుగుతున్నారు కాబట్టి, అటువంటి చిన్నవాడు విసిరే సవాలుకు కూడా స్పందించలేని నిస్సాయిలుగా వీళ్ళ నేర చరిత్ర ప్రజల ముందు ఎక్స్పోజ్ అయింది. వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి అతని వాళ్ళ ఆ పులివెందుల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం ఏంటనేది అర్థమైంది. కాబట్టి రేపటి రోజున ఓట్లకు వచ్చిన పక్షంలో, ఓట్లు అడగడానికి వచ్చిన పక్షంలో ప్రజలు ఓట్లు బదులు రాళ్ళు వేస్తారని చెప్పని బాహాటంగా మాట్లాడగలుగుతున్నాడు. ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య అనేది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో ఒక మాయన మచ్చగా మరకగా మిగిలిపోవటం ఖాయం. కాబట్టి ఇవాళ దస్తగిరిలో అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపం కనబడుతుంది. ఇవాళ అతను వెల్లడిస్తున్న వాస్తవాలు నిజాయితీగా చెప్తున్నాడు అని చెప్పని ప్రజలు కూడా భావిస్తున్నారు, విచారణ సంస్థలు కూడా నమ్ముతున్నాయి, కోర్టులు కూడా ఆమోదిస్తున్నాయి. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికైనా, అవినాష్ రెడ్డికైనా, శివశంకర్ రెడ్డికైనా ఎవరికైనా కూడా దస్తగిరి కంటగింపుగా మారుతున్నాడు. ఇవాళ దస్తగిరికి రేపటి రోజున ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనా వీళ్ళే బాధ్యులు అని చెప్పని అతను చాలా సందర్భాల్లో స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి పులివెందుల ప్రజలకి ఇవాళ వాస్తవ పరిస్థితి తెలుసు, ఎవరి నిజ స్వరూపం ఏంటనేది అర్థమైపోయింది. ఇప్పటి వరకు దశాబ్దాల తరబడి వాళ్ళు నిజం తెలుసున్నా కూడా, చాలా సంఘటనలకు వాళ్ళు సజీవ సాక్షులు అయినా కూడా, వీళ్ళకున్న అధికారము, అంగబలం, అర్ధబలం చూసి మౌనంగా భరిస్తూ తలంచుకొని ఉన్నారు. కానీ వాళ్ళ దస్తగిరి లాంటి ఒక చిన్న వ్యక్తి ఎదురుదిరిగి ప్రశ్నిస్తున్నప్పుడు, సవాలు విసురుతూ ఉన్నప్పుడు, అతని ముందు వీళ్ళు నిస్సాయిలుగా మిగులుతున్న నేపథ్యం చూసిన తర్వాత మిగిలిన ప్రజల్లో కూడా ధైర్యం చిక్కబట్టుకుంటున్నారు. రాబోతున్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి 2019 నాటి కేక్ వాక్ అయితే కావు అనేది వాస్తవం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.